అవతలు కట్టుకున్నారా ఇల్లు నీ అవ్వ ఇంకా వేరే గ్రహం మీద కట్టుకోపోయిల్లు అన్నా ఓ ఉన్నారానే ఇంట్లో ఓ అన్నా ఎవరే మీరు? నా పేరు సుకుమార్, మా అయ్య పేరు కుమార్. మీరు పేపర్లు ఇస్తా అని మా అయ్య చెప్పిండు. అవి ఇస్తే నేను పట్టుకొని పోతా. పేపర్లా? గవే జప్రీత పట్టుకొని పోతా. కుమార్ ఎవరు? పేపర్లు ఎక్కడి? గంతగానం ఆలోచిస్తారని ఏందన్నా? నీ పేరు కిరణే కదా? ఎవరింటికి వచ్చి ఎవరి గురించి అడుగుతాను? నా పేరు ప్రసాద్. అంటే నువ్వు కిరణ్ కదా? పొట్టోడికి దోలు తీరిపోయింది. మళ్ళా అదే పేరు వలుపుతావేంద్రా? ఈసారి తప్పైంది అంకుల్. ఎవర్రా నీకు అంకుల్? దున్నపోతు లేకున్నావు నడు ఇక్కడ. పిచ్చి కొట్టుడు కొడతా అప్పటి నుంచి. అన్నా ఓ అన్నా ఏది ఎవరు కావాలి? మీ పేరు కిరణ్. అమ్మయ్యా కిరణే కదా? నా పేరు సుకుమారు, మా అయ్య పేరు కుమారు. ఓకే తమ్ముడు, నువ్వు తమ్ముడు ముందు పేపర్ తీసుకొస్తావు. తొందరగా రేపు. అవును, నీ ముఖం ఎందుకు అట్లున్నది? ఏం లేదు, ఇంతకుముందు ఒకే నా పెళ్ళ కొట్టిండు చెంపల మించి. కొట్టిల్లా? ఎవరు కొట్టిల్లు? ఎందుకు కొట్టిల్లు? మీ ఇంటి పక్కనే పేరు ప్రసాద్ అట. కిరణ్ అని పేరు ఎప్పుడు తోటి తిట్టుకుంటూ పొట్టు కొట్టిండి అన్నాను. చదువుకున్నా అన్న అడ్ర తెలియదు మన తెలియదు కావాలంతా నన్ను పొద్దుగా తిట్టిపించాను. చల్ పేపర్ అడు దెబ్బ ప్లీజ్ అన్న, మా అయ్య తిడతాడా ఇంటికి పోతే? ఏమైంది మొహంతో గట్ల పెట్టినావు? ఏం లేదే, పొద్దుగాల కూడా వచ్చి తలకాయ ఖరాబ్ చేసాడు. మన ఇంటి పక్క పండి దిక్కువలు లేడా? వాని గురించి మన ఇంటికి వచ్చి అడిగినట్టే. అరే ఇంటర్లో చెప్పుకున్నప్పుడు మంచిగా చెప్పుకోడా ఎవడైనా? ఇక ముచ్చట ఇచ్చిపెట్టు కానీ ఇంకా బంగారం కడికి పోయేస్తా అంటివి కదా, అన్నమైంది బుక్కడి తిని బయలుదేరు. నేను పోనే, తలకాయ ఖరాబ్ చేసినాడు. నేను పోను. అసలు వీళ్ళు ఏమనుకుంటారో నాకు అర్థం కాదు. గట్టి ఊపుకుంటా నిన్నలాగా దొబ్బుతారు ఏందో ఏమో. చిచి దిక్కు వల్ల మొక్కలు ఎక్కడ పోయినా ఇంటి చుట్టే దాపనం అవుతారు. ఎందుకో ఏమో, ఏదైనా శుభకార్యం మొదలు పెడతామంటే చాలు ఆ దరిద్రం పోటీ మొక్కలు వేసుకొని కొమ్మ ముందే దాపనం అవుతారు. వీళ్ళ మొక్కలు మండ. ఏయ్ ఎవరు తిడుతున్నావే నల్ల ముఖం దానా? ఏయ్ నేనేమన్నా నీ పేరు పెట్టినా నిన్ను పెట్టిండే? నన్ను ఎందుకంటున్నావే? నువ్వు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంటి చుట్టే ఉన్నారు కదా అని ఇన్నొచ్చినట్టు తిడుతున్నావు కదా. అన్ననే నిన్నే అన్న. ఇప్పుడు ఏందైతే ఎందుకంటవే పేంత ములముల అంటుందా తనేటోడు లేక? మాటలు మర్యాద కానీ నోటికి ఎంత మాట్లాడతావు? తప్పుడు ఇది కొట్టుకొని సిగ్గులేదారా? ఆడవాళ్ళకి ఎవరు చెప్తాను? నీ ఇంటి ఆడలు ఆడలు లేకుంటే నేను ఎందుకంటారా? ఏమూకో నువ్వు సపడక. ఆ ఇల్లే అంతా ఆడలు మొగల లెక్క, మొగలు ఆడల లెక్క. తెలియదా మనకు? కంత్రి ముఖం దానా రీతి ఇరువైన మాటలు మాట్లాడరాదానే? నోటికి అద్దె లేకుండా పోతాంది. వాళ్ళకు తెలిసిన తర్వాత మనకి రోజు తతంగా వెతుకుండు. పెండల రాయతే మన ముఖం మీద పడుతుంది. వీళ్ళతో పెట్టుకుంటే మన ముఖమే ఖరాబ్ అవుతుంది. పా సపడక. కవాలాలు కొడితే మన చేతులకే మురికడుతుంది. అమ్మాయి మీ మొగాలకి ఇంకా మనసులో ముడతారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏంది విచిత్రం?
కిరణ్ ప్రసాద్ సంతానదమ్ముల్లా అలా భార్యలు సొంత అక్క చెల్లెల్లా వాళ్ళకు పడను కూడా పడదా? ఓరి దేవుడా, ఇది అంత ఆలోచిస్తా అంటే నా తలకాయ టపాకాయ లెక్క వెళ్ళిపోతుంది. అన్నా అన్నా ఓ ప్రసాద్ ఆగే ఆగు. ఏందిరా ఏది పోరా చెప్పు. మళ్ళీ నాన్న తనులు అబ్బో కొట్టకన్నా, చెప్తా అసలు కురిపాయనంతో ఉన్నా. చెప్పు. కాదన్నా, కిరణ్ నువ్వు సొంత అన్నదమ్మున్నాడు కానీ అసలు మీ ఇద్దరికి అసలు పడనే పడదట, పాము మిసలు లెక్క. అప్పకట్లా చూడకన్నా, నీ దండం పెడతా. నా మైండ్లో ఏమైనా డౌట్ ఉన్నా అనుకో, దానికి సొల్యూషన్ దొరికేదాకా నాకు లూజ్ మోషన్స్ అయినట్టు అవుతుందన్నా. సరే చెప్తా. చెప్పన్నా. ఇక ఎందుకు తమ్మి చెప్తా. మా అయ్య చచ్చిపోయేటప్పుడు మా ఇద్దరు అన్నదమ్ములకు భూమి వంచిచ్చిండు. నేను ఇంటికి పెద్దోని కదా. అవును పెద్దోని. 60 కట్టం చేసిన జ్యేష్ఠ పాల కింద నాకు భూమి ఎక్కువ రాలే కదా. అవును రావాలి, గది పద్ధతి. అరే మా అయ్యతోని వాడు రొల్లు పెట్టుకొని ఆ జ్యేష్ఠ పాలు నాకు రాకుండా చేసినంటే ఓరి దేవుడా, అవునా? చూడ్డానికి వేస్ట్ గాని లెక్క నువ్వు ఉన్నావు కానీ అసలు వేస్ట్ గాడు ఆయన. నన్ను వేసాడంటే కొట్ట కొట్టింది కానీ నాకైతే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ కిరణ్ దగ్గర పోయి 4 అందుకుంటే నాకు మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మెకానిక్ ఎక్కడవే ఈ 2 రోజుల సార్లు పోయేస్తా సతాయిస్తాను బాగా. డాక్టర్ ఒక కాలం నిలబడి పడైందే, దాన్ని చూస్తే బాగా అనిపిస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? రా దీన్ని చూసిపోదురా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? చేస్తుందరా. సరే ఓకే. యా పెద్ద మనిషి కాదు కాదు, యా చిన్న మనిషి నువ్వు వేసింది అన్న పద్ధతేనా? ఏంద్రాడు మాట్లాడేది? నేనే కాయల గురించా? కాదు, నీ అన్నదమ్ముల గురించి మాట్లాడతాను. అరే అన్నదమ్ములు అంటే ఎట్లుండాలనే? తమ్ముడు సినిమాలు ఉన్నట్టు తుమ్మబంకు లెక్క కలిసి ఉండాలి, రేసు గుర్రాల లెక్క వాసిపోవద్దు. అసలు నీకేం తెలిసే మాట్లాడతావరా? అన్ని తెలిసే మాట్లాడతానా. నీ అన్నకు జస్టపాలు ఇవ్వవా నువ్వు? జస్టపాలు ఇంకిస్తారా? ఇంటికి పెద్దోడు అయ్యతోడు సమానంగా పనిచేసి ఇంటికి ఆసరా ఇస్తారు. మరి అవే కదా అయ్యాలి. వాడు ఒక్కడే పని తీయాలి. చిన్న పంచాలి వాటితో సరిసమానంగా పనిచేసా నేను. వాళ్ళు ఒక్కడికి ఎక్కువ ఇవ్వాలరా? ఇద్దరికి సమానంగా ఇవ్వాలి. అవ్వా ఇది కూడా నిజమే కదా. అట్లయితే నువ్వు లంగా కాదన్నట్టు. నా కొడుకుని నీ ఇలాగనేంద్రా. అబ్బో సారీ అన్న, నా కాగితాలు నాకు కాగితాలు చెప్ప ప్లీజ్. ఇంటికి పోతే మా పోరా ఏదో తీసుకపో. మా అయ్య అంటాడన్న నన్ను తనిచ్చుకోపోరా. ఇంటికి పోతే మా అయ్య కోలాటం ఎక్కిస్తాడు, నేను ఎటన్నా పోయి చస్తా. ఎక్కడవే ఇంకెంతసేపు అయితే రావడానికి? తెల్లారిది లే. ఎంతసేపు అంటావు? నిన్నే ఏంది పేరు తగ్గలే వెళ్తుంది? జ్వరం వచ్చిందా? రాత్రి నుంచి ఎంత పైగా అంటుంది, అస్సలు మనసు పెట్టలేదు, దీంతో చేతన అయితలేదు. అరే శాతం అయితే లేదా? నీ లేవకుంటామంటే మన నాకు చెప్పవా? నేను డాక్టర్కి ఫోన్ చేయబోతున్నా. నీ అన్ని ఎక్కువే పనులు చేస్తాను. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. అరే జ్వరం వచ్చిందని పన్నది చెప్పది చేది ఇంత గిదే కోసం నాకు. హలో హలో డాక్టర్ సాబ్. హలో హలో డాక్టర్ సాబ్ ఇప్పుడు ఏమవుతుందా?
అయితే మా భార్యకు బాగా జ్వరం వచ్చింది, జరా ఇంటి దగ్గర రారాదు. అయ్యో లేరా ఊలే? ఇప్పుడు ఎట్లా డాక్టర్ సాబ్ మరి? ఎంతసేపు అవుతుంది? లేట్ అవుతుందా? అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి? సరే సరే ఏం చేయాలి? అమ్మా ఏయ్ డాక్టర్కి ఫోన్ చేసింది, ఊళ్ళో లేడట. అయ్యో మరి ఎట్లా ఇప్పుడు? ఈ పక్కూరికి పోయి నేను డాక్టర్ తీసుకుని వస్తా. నువ్వు కొంచెం లేచి ముఖం గిట్ట కడుక్కో. తొందర పోయిరాపో. అరే ముఖం కడుక్కొని జర ఏమన్నా తినే వచ్చినాక సూర్యత మళ్ళీ పేల్చుకొస్తుంది. నేను పోయేస్తా మరి. తొందరగా సరే నేను తొందరగా. బయటకు వెళ్తా వచ్చా కొంచెం ఆలస్యం అవుతుంది. అక్క 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 ఏమైంది? జ్వరం వచ్చిందిరా. చాలా జ్వరం ఉంది. ఏమన్నా తిన్నావా? తినబుద్ధి అవుతలేదురా అసలే. అట్లంటే ఎట్లనే లేవు. ఏమన్నా తిందు. నేను ఏమైనా తీసుకొస్తా. ఇదిగో అక్క పాలు తాగు. శ్రావణి ఏయ్ శ్రావణి ఏయ్ ఏం చేస్తావే? నా పిల్లని చంపుదాం వేసావా? వాడు బయట కావాలి కట్టాడే, నువ్వు ఇంట్లో నా పిల్లని చంపుదాం వేసావా? ఏజీ ఏయ్ నది కుట్లరా, ఇక్కడ ఉండే ఏం చేస్తావు? ఇంకా సంగతి చెప్తారా? నువ్వు మంచోని కాదని తెలుసురా, కానీ ఇంత చెడ్డడు అని తెలియదురా. నా పిల్లాన్ని చంపుదాం చూస్తున్నారా? ఏం చేద్దాను ఇక్కడ? నువ్వెందుకున్నారా ఇంట్లో? అద్దు దాన్ని ఏమనకు. నాకు పానం మంచి లేదంటేనే వచ్చింది. హిందీలో లేదు ఇదేంది కొత్తగా? నిజానికి మా మధ్య ఏ కోపతాపాలు లేవు. మేము ఎప్పటి నుంచో కలిసే ఉన్నాం. మీరు మీ పంతాలకు పోయి మీ కోపతాపాలను మా మీద రుద్దిల్లు. ఆపదత్తే అరుచుకునే అయ్యవ్వ లేరు, చుట్టాలు లేరు. ఎక్కడ చూసినా ఏ దిక్కు చూసినా మాకు మేమిద్దరమే. అయినా మీలో మీకుండని తీయని మేమిద్దరం మంచిగా కూడుంటే. మీరు ఇంకోసారికి ఇట్లా కలిసి ఉంటే జీవితంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా దూరంగా తీసుకుపోయి కాపురం పెడతామని భయపెట్టించిల్లు. ఆ భయానికి కనీసం తిట్టుకుంటూ అయినా కలిసి ఉందామని రోజు బద్ధ శత్రువులా కొట్టుకుంటున్నాం. ఇంకిప్పుడు ఎట్లయినా మీకు తెలిసింది కదా, మమ్మల్ని దూరం చేయకుండా ఇద్దరిని కలిసి చంపేయండి. అంతు అంత పాపం మేము చేయం, దూరంగా ఉండి ఏదో సాధించినాం అనుకున్నాం, కానీ మిమ్మల్ని ఇంత బాధ పెట్టినాం అనుకోలేదు. మీరు ఎప్పటిలాగానే సంతోషంగా కలిసి ఉండుర్రి.
ఎక్కడరా ఇంకొంతసేపు వచ్చినావా సరే ఓకే దా ఓకే మామ ఎప్పుడు వచ్చినారా బాగా అంత మంచిగా మంచిగా ఉన్నావా ఎంతసేపు టైం అప్పని చూస్తాను ఏ బండి పట్టుకుని రాలేవాడి ఇక దేశం పోయి మాసిపోయాత అనుకుంటే బక్కగుండు నువ్వు పోయి బలంగా తయారొచ్చినరా ఏ ఊకోరు అన్నావు కానీ తిన్న కూడా పేరే పట్టే తప్పేనారా ఏ ఊకోరా తమాషా చేసిన జోకెత్తి అటుకుని వీకెత్తమైందిరా అయితే కానీ ఊరు ఎట్లున్నది ఊళ్ళో మనుషులు ఎట్లున్నారా ఊరికేమైంది తీరొక్క మార్పులతో జోరు విని ఉన్నది ఇక మంది ముచ్చటకత్తే నువ్వు రాలేదని రాదమ్మ రంది పెట్టుకున్నది ఐలమ్మ అలక పెట్టుకున్నది నువ్వు ఇయ్యాల కూడా రాకపోతే ఆ బీడుపడ్డ మనసును పాడగట్టి పయనం చేసేది కాటికి అవునా నా కోసం గవాల తెలిసి చూసుడేందిరా ఊళ్ళు ఉన్నప్పుడు ఎవరు దేకలే మరి లేకపోతేంద్రా ఊళ్ళో నిన్నెవడు దేకనే దేకడా వనవాసం పోయి 100 ఏళ్ల తర్వాత నివాసానికి వచ్చినట్టు బిల్డప్ ఇస్తాను ఒకప్పుడు మనం ఆవరు కాబట్టి ఉండే ఒక్కొక్కరు ఇప్పుడు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వడో ఇప్పుడు చూస్తా ఏంద్రా గంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావు వాళ్ళు నీకు మర్యాద అయిపోతే వాళ్ళ దర్వాజా అడ్డు పెడతావా ఏంది తీసి మనం గంధషీప్ కాదు మనం కష్టపడి సంపాదించిన కట్టెలు చూపిస్తే ఒక్కొక్కరు లొట్టలు వేసుకొని తిరుగుతారు మన చుట్టూ మస్కట్ పోయి బిస్కెట్ అవుతాం అనుకుంటే మంచిగా ఎందుకు వేసుకొచ్చినావుగా మరి అట్లే కూడా అప్పుడే మనం ఫిక్స్ అయ్యామంటే సక్సెస్ తోటి స్టడీ ఆడదాం అబ్బో ఎట్లయితే మొత్తానికి అయితే గొప్పను పోయినాం సరే కానీ పారా సరేనా మరి నేను పోయేస్తా అటే పుట్టకు చెప్పండి రా ఎందుకురా విందుకి ఇట్లా ఏర్పాటు చేసావు ఏంది ఇది వరకే పందులు ఎక్కువ నువ్వు విన్నెందుకురా మరి ఎందుకురా చెప్పండి రమ్మాట నువ్వు ఎట్లా బయట వెళ్దాం బయటికి పోదామా అట్లయితే మరి ఇంటికి కూడా ఎందుకురా నువ్వు ఇంట్లో పోయి బయటకు వచ్చినాక నేను బయటనే ఉంటా బయటికి పోదాం సరే నీ ఇష్టం రా మరి నీ అవ్వ వీడు బయటికి పోదాం అన్నాడంటే పక్కా తాగడానికి అయి ఉంటుంది మస్కట్ నుంచి వెళ్ళి మందే తెచ్చిండో మస్కట్ నుంచి వచ్చినందుకు ఇక్కడ మందే కొంటాడు ఇలా ఫుల్ ఎంజాయ్ బుధవారం ఎంజాయ్. A few moments later. అరే ఆగురా ఇక్కడ కూర్చో మోసొస్తుందిరా అమ్మా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. తాగడానికి తీసుకపోతా అని తలికాయ తిరిగేటట్టు తిప్పిస్తానేంద్రా ఎందుకు అసలు ఏమైందిరా కొవ్వు పెయిలే కాకుండా చెవులో కూడా పెరిగిందా నీకు నేను ఎప్పుడైనా తాగుదామని అగో బయటికి పోదాను కదా వచ్చినాం కదా అయినా నేను బయటికి పోవన్నది తాగడం కాదు నాకు పిల్లని చూడాలి మరి చక్కగా వాళ్ళింటికి తీసుకపోక ఏందిరా ఈ తిరుగుడు ముందుగా ఆ బుజ్జికి చెప్పినాక ఆమె ఒప్పుకుంటే అటెం కాలింటికి పోదాం ఏందిరా షాకులు వినా షాకులు ఇస్తాను అసలు ఆ బుజ్జవలు అట్లా పోతాను చూడు ఆ అమ్మాయి ఇదే పంచరా చిన్న పంచి ఏ ఈ దొంగ అట్లా అయితే నేను సెడి చేస్తా బుజ్జి బుజ్జి హలో ఒక్క నిమిషం చెప్పండి
చెప్పండి అంకుల్, చెప్పండి అంకుల్. నన్ను అంకుల్ అంటావేంది? నా అసలు పేరు టింకులు. అవసరం ఉంటే నువ్వు గట్ట విలువ. మీ ముద్ర ముఖం చూసి బెదిరిపోయి అంకులే అనుకున్న టింకులు, సారీ. ఓకే ఓకే పర్వాలేదు. ఇగో వీరి పేరు కిరణ్, రిటర్న్ టు ఫారెన్. అయితే అవ్వని ఎందుకు చెప్తున్నారు నాకు? ఇగో వీడు నిన్ను ఎప్పటి లవ్ చేస్తానట. అవ్వా? ఎవడు వీడు? వీని మూతి చూస్తేనే కోతి మూతి పెట్టినట్టున్నది. బుజ్జి అంత మాట నాకు. అరే నువ్వు ఎవరు ఆమెకు చెప్పురా. నేను మీ స్కూల్లో సీనియర్ని, గుర్తుపాటు మంచిగా. సీనియరా? నా సీనియర్స్ అందరు నాకు తెలుసు, నువ్వెట్లా సీనియర్ అయితే నాకు? అంటే నేను మీ సీనియర్ని, సూపర్ సీనియర్. అది ముందు చెప్పాలి. అప్పు తీసుకున్నాక ఏడాది కాగితం రాసినట్టు ఇప్పుడు చెప్తే ఎట్లా తెలుస్తుంది? చిన్నప్పటిలోకి శృతంగా ఉంటావు అనుకున్నా కానీ పెద్దగా పెట్టుకో తయారైనా కదా. చిన్నప్పుడు దొండకాయ లెక్క ఉండి ఇప్పుడు బెండకాయ లెక్క కాలేదా నువ్వు? మంచి సమాధానం. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? ఎందుకంటే మొగలను లవ్ చేస్తే మంచిగా ఉండదు కాబట్టి. ఆమె ఎదురా గట్లవేంది? అంటే నేను వేసిన జోకు నవ్వాపుకోలేక ఇంటికి పోయి నవ్వుతుంది కావచ్చు. హలో అమ్మా, ఇంటికి ఎప్పుడు వస్తున్నారే? ఏంది ఇప్పుడే దిగిరా? సరే సామాన్ తీసుకొని జల్దీ రండి. హలో అమ్మ అమ్మ అమ్మ, రాగానే కేక్ పఫ్ తీసుకురండి. మామయ్య, మామా 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 మామా. ఏ మీరేం మా ఇంటికి వచ్చిరా? ఏంది ఇది మీ ఇల్లా? అవ్వతోడు మా ఇద్దరు తెలియదు తెలుసా? సెక్కలు పడితే తొక్కలు కోస్తా. ఏం డ్రామాలాడుతురా? అబ్బా నోట్లా నాకు. మరి ఎట్లా నన్ను చెప్పు, అట్లనే అందుకుంటా. నీ అనుడు అఖిలాజమా ఎత్తుకపోను. నిమ్మకాయ చెట్టు కింద పోయి నిమ్మకాయలు ఏరుకుండా ఎందుకు కానీ ఉగాది పచ్చ లెక్క ఉన్న ముచ్చట సాపుగా చల్లగా మెల్లగా తీయగా చెప్తా విను. ఎన్నిసార్లు చెప్తారు? నేనే చెప్పిరు కదా. దానికి సమాధానం నువ్వు చెప్పలేదు కదా ఇంకా. నీ పేడు ముఖాన్ని పెంకసలతో చింతాకులతో కాపుకోవాలి. చెప్పక చేయకు వచ్చినట్టు ఇష్టం లేదనే కదా అర్థం. అసలు మామూలు గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? వాడు కోరుకుంటే ₹1,00,00,000 కట్టడం మన సీటు కింద ఉంటది. ఫారెన్ రిటర్న్ ఏమంటే కొనుకోవచ్చు, బొచ్చడు పైసలు. ఫారెన్ రిటర్నా? బొచ్చడు పైసలా? ఏదంటే అది కొనుక్కోవచ్చా? అవు మళ్ళా నేనే కనుక ఆడుతున్నా ఉంటే వీడిని ఎప్పుడో లైన్లో పెడతాను. ఇంకేం ఆలోచిస్తాను? వెనకట నీయాల్సి ఉంటుంది. బంగారం కోసం బాయి తవ్వి వజ్రం వెళ్తే పట్టుకునే వారేసిందట. వజ్రమా? అవును, అరుదైన వజ్రం, నల్ల వజ్రం. కొంచెం ఉప్పు కాయ వేసి రాస్తే పాలు కూడా పనిచేయి మాను ముంగట. అబ్బా నువ్వు లేట్ చేయకుండా స్మార్ట్గా ఆలోచించి ఒక మాట చెప్పు. అరే ఆగరాదురి, రోగం వచ్చినట్టు ఆగమాగం చేస్తారు. ఎందుకు 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 ఆవిడ చెప్పు. వాడు మీ అయ్యా తెలుసు, బతుకున్నప్పుడు నీ తాత తెలుసు, నాకు తెలుసు, నిన్నటి కంచాలి నీకు తెలుసు. అన్నిటికంటే కట్టుకుంటుంది మన పర్సు. ఇంకెందుకు కావు చెప్పు. సరే నాకు కొంచెం టైం కావాలి. టైమా? మామూలు వెళుతారు బొచ్చడు పైసలు. టైం అంటే అది కాదురా, కొంచెం ఆలోచించుకొని చెప్తా అంటే అది. అట్లనా? సరే సరే చిచ్చుకో. అట్లనే నేను కిరణ్తో మాట్లాడాలి. దానికి ఏముంది? ఇక నేను ఇక్కడ ఉంటా, మీరు ఇక్కడ పోయి మాట్లాడు. పోయి అటు మాట్లాడండి మంచిగా మాట్లాడు. నేనంటే మీకెందుకు ఇష్టం? ఎప్పటికో ఇప్పటికి ఎవరినొకరు ఇష్టపడలేదా? అది మీరే ఇల్లు. ఆకలైనప్పుడు ఎట్లాగో కడుపు నింపుకోవాలని గడ్డి తింటామా? మీరు జోకులు బాగా వేస్తారండి. సరే గాని నీకు అబద్ధాలు చెప్పే అలవాటు ఉందా? అబద్ధమా అంటే ఏంటండి? అయ్యో, అబద్ధం అంటే ఏంటో కూడా తెలీదా? చూడ్డానికి అంత సీన్ లేదనిపించిన మనసు మాత్రం మంచిగానే ఉంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? మరి మందు సిగరెట్ ఎవడన్నా తాగుతాడంటే పైసలు ఇస్తా కానీ నేను పానం మీద తాగా. మహానుభావుడు. వాస్తవానికి నాకు ఇంతకు మించి కావాల్సింది ఏం లేదు. కాకపోతే నాకంటే మీరు కొంచెం పెద్ద అనుకుంటా. నేను సూప్కేమూరు కానీ ఎంగు బాయ్ని. నా ఒపీనియన్ సాయంత్రం చెప్తా, మీరు చింత చెట్టు దగ్గరికి రండి.
అమ్మయ్యా నా లవ్ సెట్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి చోకే చెప్పుద్ది. అప్పటి మీకోసం వెయిట్ చేస్తున్నా. చెప్పండి మీ మనసులో మాట. నీకు అబద్ధాలు రాదన్నావు, మందు సిగరెట్ అలవాట్లేదన్నావు. లేదండి. మరి ఫోటోలు వీడియోలు ఏంటి? ఇది ఒక్కపడి అండి, ఇప్పుడు కాదు. నేను మారిపోయినా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నీ సంగతి నేను కాదు, మా అన్న చూసుకుంటాడు. బుజ్జి, ఓ బుజ్జి. ఏంద్రా సంగతి? నువ్వేనా వాళ్ళ అన్నావు? అసలు ఉన్నట్టు నాకు. ఆడోళ్ళ గురించి తెలుసుకున్నాను తలకగా, మగోళ్ళ గురించి ఏం తెలుసుకుంటావు కానీ నువ్వు మా చెట్లకు లైన్ ఎత్తుకోరు. రే ఇంకోసారి ఇట్లా చేసినా అనుకో, సంపిక్కనే బొంద పెడితే అనుకుంటున్నావు. అయ్యా అసలు ఏం జరిగిందిరా? నాకేం జరిగింది ఏం తెలుస్తలేదు. నాకు తెలుసురా, నువ్వు ఇక్కడే వారా? నన్ను కొడతాను రాలే. నిన్ను కొట్టడానికి కారణం నేను కాబట్టి. నువ్వా? ఎందుకు ఇట్లా చేసావు? అప్పట్లో నాకు 100 రూపాయలు ఫోన్పే చేయాలంటే చేయలే. అది గుర్తొచ్చింది. నిన్న బయటికి పోయి తాగేద్దామన్నట్టు మాట్లాడి నన్ను బుగ్గాని చేసినావు. నాకు నచ్చలే. ఊర్లో దియంగానే ఊరెట్టున్నది అడిగినావు కానీ ఊర వంద లెక్కని కళ్ళ ముంగటున్న నన్ను ఎట్టున్నామని అడగలే. ఇక నాకు బాధ అనిపేదా? గందుకే ఇవన్నీ యాదికొచ్చి నీ పాత ఫోటోలు వీడియోలు ఆ అమ్మాయికి పంపించిన. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అని నువ్వేంది నాకు ఇట్టున్నావు? నేనంతే, నా మెదట్లా పురుగు మెసులుతే గంతే. నువ్వు నా దోస్తువురా? తెలుసురా, పా పోయి మందాకుంటా బాధపడదాంపా. గాధా మగమ